ఈ దేశంలో ముందుగా మోసపోయేది రైతే. అన్నదాత అంటే అందరికీ అలిసే. ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేస్తుంటే దళారులు నిలువునా ముంచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉల్లి రైతుల కష్టాలు చూస్తున్నాం. యూరియా అందక వరి రైతుల పాట్లు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ కష్టాలకు నాసిరకం విత్తనాలు తోడయ్యాయి. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. రైతులు సంబరపడ్డారు. ఉత్సాహంగా దుక్కి దున్నారు, నారు పోశారు. కింద మీద పడి యూరియా బస్తాలు తెచ్చి జల్లారు. ఇక పంట పెరగడమే ఆలస్యం. కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వరి పైరు పెరగడం మొదలైంది. అంతలోనే ఊహించని పరిణామం. 3 నెలల తర్వాత రావాల్సిన కంకులు ఇప్పుడే వస్తున్నాయి. రేపో మాపో అవి రాలిపోతాయి. దీంతో తీవ్ర పంట నష్టం ఏర్పడుతుంది. నాసిరకం నకిలీ విత్తనాల వల్ల వచ్చిన నష్టం ఇది. దీంతో ఖమ్మం జిల్లా రైతులు లబో దిబోమంటున్నారు. నాసిరకం విత్తనాలు వీళ్ళ కొంప ముంచాయి. నిలువున అప్పుల పాలు చేశాయి. తెలంగాణలో రైతులు ఈసారి ఎక్కువగా సన్న రకాలకే ప్రాధాన్యమిచ్చారు. దీనికి ఓ కారణం ఉంది. సన్న రకాలపై ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోయారు. సన్న రకం విత్తనాలంటూ నాసిరకం విత్తనాల్ని రైతులకు అంటగట్టారు. దీంతో ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో వరి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇన్నాళ్లు కష్టపడి నీరు కట్టి నారు పోసి యూరియా వేస్తే ఇప్పుడు కేవలం పచ్చగడ్డి పెరగడం చూసి లబోదిబోమంటున్నారు. ఈసారి సగం దిగుబడి కూడా రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం విత్తనాల కారణంగా వేంసూరు మండల పరిధిలో 1000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింటోంది. నాసిరకం విత్తనాలు రైతుల పుట్టిముంచుతున్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల వ్యాప్తంగా ఈ సీజన్లో 28,000 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 27,000 ఎకరాలు సన్న రకాలే ఉన్నాయి. మండలంలోని కందుకూరు, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం, కుంచపత్తి గ్రామాల రైతులు వీటినే వేశారు. పంటకాలం ఎక్కువైనా దిగుబడి బాగుంటుందనే ఉద్దేశంతో కరీంనగర్ వరణ్ అగ్రిటెక్కు చెందిన బీపీటీ 2782 విత్తనాల్ని ఎంచుకున్నారు. ఈ విత్తనాల సాగు కాలం 150 రోజులు. 120 రోజుల తర్వాత పంట ఈనుతుంది. కానీ 90 రోజులకే 40% పంట కంకుల దశకు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తొందరగా వచ్చిన వరి కంకులు నిలబడవు, పొలంలోనే రాలిపోతాయి. దీంతో ఈసారి సగం పంట నష్టం తప్పదని రైతులకు ఆల్రెడీ అర్థమైంది. సత్తుపల్లి మండలంలోని నారాయణపురం, కందుకూరు డీలర్ల వద్ద నుంచి ఈ విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. వేంసూరు మండలంలో నకిలీ వరి విత్తనాలతో నష్టపోతున్న రైతులతో కలిసి పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కందుకూరు గ్రామ పరిధిలో నకిలీ వరి విత్తనాలతో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో రైతుది ఒక్కో ఆవేదన. ఈ సీజన్ పూర్తిగా తమకు నష్టాల్ని మిగిల్చిందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 30,000 చొప్పున పెట్టుబడితో 30 ఎకరాల్లో బీపీటీ 2782 రకం సాగు చేశారని, ముందుగానే సగం పొలం ఈనుతోందని, వెనక పంట ఈతకొచ్చేలోగా ముందు పంట రాలిపోతోందని, దీంతో పెట్టిన పెట్టుబడి డబ్బులైనా వస్తాయో రావోనని రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ఎకరానికి 50 బస్తాలు పండితే పంట నుంచి కనీసం 20 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. వేంసూరు వరి పొలాల నుంచి మా ప్రతినిధి మహేందర్ మరింత సమాచారం అందిస్తారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలంలో వరి సాగు చేసిన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రధానంగా కల్తీ విత్తనాల ఎఫెక్ట్తో కూడా ఇక్కడ వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం వేంసూరు మండల పరిధిలోని కందుకూరు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 3,000 ఎకరాలకు సంబంధించి పైన ఈ కల్తీ విత్తనాల ఎఫెక్ట్తో కూడా పెద్ద ఎత్తున వరి పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక కూడా తమ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వరి పూర్తిగా కల్తీ విత్తనాల ఎఫెక్ట్తో కూడా ఈ పంట అంతా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏంది కారణాలు, కల్తీ విత్తనాల ఇంకా వేరే కారణాలు ఉన్నాయన్నది ఇక్కడ రైతులు మనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అగ్రికల్చర్ సంబంధించిన అధికారులకు వాళ్ళు విన్నవించారు, అసలు ఏం సూచించారు, వాళ్ళు ఏం చెప్పారన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ వరి సాగు చేసిన పంట సంబంధించి ఎందుకు దెబ్బతింది, ప్రధాన కారణం? మేము ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ కంపెనీల మీద మా రైతులు ఆధారపడతా ఉంటారు. ఈ సంవత్సరం బీపీటీ 2782 అనే వంగడాన్ని మా రైతులు సాగు చేశారు. దీర్ఘకాలిక రకం అని చెప్పేసి ఈ రకం 145-150 రోజులు కాల పరిమితి కలిగినటువంటి రకం ఇది.
మంచి దిగుబడి వస్తుందనే ఆశతోనే సాగు చేశారు. దీంట్లో వరుణ్ సీడ్స్, వరుణ్ అగ్రిటెక్ అని కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి కంపెనీ వారిది ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఆ కంపెనీయే సాగు చేయటం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరం మరి ఏం జరిగిందో ఏంటో కానీ 30% నుంచి కొంతమంది రైతులు 40%, 50% దాకా కూడా వేరియేషన్స్ వచ్చినాయి. వేరియేషన్స్ ఒకలాగా లేవు. కొన్ని 70 రోజులు పూతకొస్తే, కొన్ని 80 రోజులకు పూతకొస్తే, కొన్ని 90 రోజులు పూతకొస్తే, ఆ విధంగా ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే 120, 125 రోజులు పూతకు రావాల్సినటువంటి వెరైటీ నెల రోజులు ముందుగా పూతకు రావడం వల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుద్ది అనేది మాకు ఇది. ఎందుకంటే ఇది ఎర్లీకి వచ్చింది రాలిపోతుంది, ఉండదు కూడా నోకైపోతుంది అనమాట. రైతుకి ఏమాత్రం ఉపయోగపడదు. మీది సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంత వరకు నష్టం? నాది నేను 12 ఎకరాల వరకు పెట్టానండి. 10 ప్యాకెట్లు తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి 30 నుంచి 40% నష్టం వచ్చేలా ఉందండి. వచ్చారా లోకల్గా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ? చూశారండి, నిన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ఏఓ గారు వచ్చారు, జేడీ గారు వచ్చారు. పై అధికారులకు తీసుకెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి గారి గట్ట వినియోగించి మొత్తం అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చి వెళ్ళారండి. మొత్తం ఎంత మీ ఏ గ్రామాలకు సంబంధించి ఇది విత్తనాలు? ఎక్కువగా కందుకూరు, బర్నపాడు, తిద్దుపూడి, నారాయణపురం, మర్లపాడు ఈ 5 విలేజెస్లో ఎక్కువ పెట్టారండి ఈ విత్తనం. నేడు 2-3 పెట్టారు, బాగా దిగుబడి వచ్చింది, మిల్లర్స్ బాగా కొన్నారనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మంది పెట్టారండి ఈ విత్తనం. సీజన్ మీరు వేసింది మొత్తం పంట పోయినట్టనే ఎట్లా? 40% పైగా నష్టపోతారండి. అసలు ఏం జరిగిద్దో చెప్పలేని పరిస్థితిలో ఉందండి. ఈ ముందు వచ్చింది ఇది పాడైపోద్దండి, అది కోతకు వచ్చేసరికి అది దీనికి కూడా ఏం జరిగిద్ది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉందండి రైతులు. దిగుబడి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి ఉంది. కల్తీ సీడ్స్ సంబంధించిన ఎఫెక్ట్తో దీనికి సంబంధించి లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు కూడా, ఇక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులకు కూడా ఇక్కడ ఉన్న లోపం అనేది చూపించామన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో తాము నష్టపోయిన నేపథ్యంలో తమని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, వేంసూరు. సగం వరి ముందే కంకుల దశకొచ్చింది. మిగతా సగం ఈనే టైంకు ముందుగానే వచ్చిన కంకులు రాలిపోతాయి. దీంతో కలుపు సమస్య ఏర్పడుతుంది. దీంతో సగం దిగుబడి కూడా రాదంటున్నారు రైతులు. పైగా మిగతా సగం పైరుకి కంకులు వస్తాయో రావో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విత్తన కంపెనీ యాజమాన్యం, అధికారులు వరి పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వేంసూరు మండల పరిధిలో మొత్తం 28,000 ఎకరాల్లో కూడా వరి సాగు అవుతుంది. అయితే ఎక్కువగా సన్న రకాలు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందన్న ఉద్దేశంతో ఈసారి సన్న రకాలకు ఎక్కువ రైతులు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ సన్న రకం సంబంధించి వరి సాగు సంబంధించి కూడా ఎక్కువగా చేశారు. అయితే ఇందులో ప్రధానంగా దాదాపుగా వేంసూరు మండలం పరిధిలో చూసుకుంటే చాలా వరకు దాదాపు 7 గ్రామాలకు సంబంధించి కూడా ఎఫెక్ట్ సంబంధించి ఎక్కువగా ఉంది. కందుకూరు, భరణిపాడు, మర్లపాడు, చౌడవరం, కుంచపర్తి గ్రామాలకు సంబంధించి ఈ గ్రామాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ కల్తీ విత్తనాల ఎఫెక్ట్తో కూడా సాగు చేసిన రైతులకు సంబంధించి మొత్తం 3,000 ఎకరాలకు సంబంధించి కూడా నష్టం తీవ్రత జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉండే కందుకూరు సంబంధించిన ప్రాంతంలో ఉన్న రైతులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ సన్న రకం వరి సాగు చేశారు, ఏంది పరిస్థితి? నేను 30 ఎకరాలు వేసానండి. ఈ విత్తనం 2782 ఇది చాలా దెబ్బతిన్న పోయినండి. ఈ విత్తనం వల్ల పొట్టకే ముందర వచ్చి ఈనింది. నేను బాగా ఖర్చు అయింది, 5 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. కలుపు తీయాలన్నా ఎకరానికి 10,000 రూపాయలు కలుపు అయిందండి. మందు కట్టలు కూడా దొరకకపోతే ఆంధ్ర పోయి మందు కట్టలు తెచ్చినామండి. ఊరియా కట్టలు నాకు 5 కట్టలు ఇచ్చారండి ఈ సొసైటీలో. నేను మళ్ళా బాగా ఇబ్బంది పడినామండి. ఇబ్బంది పడి బాగా ఇప్పుడు చేతికి ఇప్పుడు ఈనిందండి. చేతికి వచ్చే పరిస్థితి కనపట్లేదండి. అప్పులు పాలు అవ్వాల్సి వచ్చిందండి. దిగుబడి అనేది తగ్గుతుందా, ఎట్లా మెయిన్ కారణం? బాగా తగ్గిద్దండి, బాగా తగ్గిద్దండి. 20 బస్తాలు కూడా అవదండి. మామూలుగా అయితే ఎన్ని బస్తాలు వస్తాయి, ఎన్ని క్వింటాల్? ఈ పొలం 50 బస్తాలు పండించినామండి నిరుడు. ఈ సంవత్సరం 20 బస్తాలు కూడా ఏటి కనపట్లేదండి. ఇది మొత్తం ఈనిందంతా వెళ్ళిపోయిద్దండి, ఇది రాలిపోయిద్దండి, ఉండదండి. అదే అండి జరిగింది. ఎంత ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు, ఏంది? ఎకరానికి 15,000 రూపాయలు, 20,000 అయిందండి. పురుగు మందు కూడా కొట్టేసినామండి, మొత్తం కొట్టి చేసినాం. 20,000 అయిందండి. ఈ పూత వచ్చింది ఇప్పుడు పూత ఇదంతా రాలిపోయింది సార్, ఇదంతా రాలిపోయిద్ది, ఇదేం ఉండదండి. ఇక రాబోయేది అది అంతా లేదండి. 40 పైసలు 50 పైసలు ఉంటుందండి ఈనేది.
సీడ్స్ కంపెనీ వాళ్ళని మీరు అడిగారా? మీరు అడిగినామండి, మేము నారాయణపురం కుట్లు తెచ్చినామండి. ఆయన పిలిపిస్తే కంపెనీ వాడిని పిలిపిస్తారా అంటానండి. ఈ రోజు రేపు మాపు వస్తారని అంటానని ఇంకా రప్పి లేదండి. అంటే గతంలో ఇట్లా వరి సాగు సంబంధించి కల్తీ విత్తనాలు ఎప్పుడన్నా వచ్చాయా? ఈసారి నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది, ఎట్లా? అసలు ఇది వరకు అంటే కల్తీ రాలేదండి. ఇప్పుడు ఈ సంవత్సరమే ఏదో 2782 అని పెట్టారు. ఫుల్గా బాగా రాతాయని పశువులు మొత్తం ఇవే తీసుకొచ్చారు. ఉడ్లు మొత్తం కందుకూరు మొత్తం ఇవే వాడారు. మొత్తం అటు చెరు కింద అటు తూర్పంగా కూడా ఉంది. మై మొత్తం నేను 17 ఎకరాలు వేసా. ఇవే ఇత్తనం ఏమి లేదు, అంతా సగం ఈనింది, సగం అట్ట ఉంది. నష్టం ఏ స్థాయిలో ఉంటుంది అసలు? ఏంది సగం కూడా రావండి, నష్టం వస్తాయి. దాంట్లో ఏముందండి, ఇప్పుడు సగం ఈనింది, సగం మళ్ళీ ఏనద్ది, ఈ రాలిపోతాయి. మరి ఆ సగం మళ్ళీ వచ్చారకే ఏమి ఉండవు. ఇక అయ్యా రాలిపోతాయి. అయ్యా కొద్దిగా ఉన్నాయి. ఎన్ని 40 బత్తాలు 50 బత్తాలు అయ్యాయి, 25 బత్తాలు కూడా కావండి. 2000 నుంచి 3000 ఎకరాల వరకు కూడా కల్తీ విత్తనాల ఎఫెక్ట్తో కూడా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. మొత్తం రైతులు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా ఏమాత్రం వచ్చే పరిస్థితి లేదన్నది కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, వేంసూరు, ఖమ్మం జిల్లా.